హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే మేము మార్కెట్కి వెళ్ళాం, నేను మా మిసెస్. ఏంటి ఇక్కడ ఏం తీసుకుంటున్నావు? నేను ఎల్లిపాయలు తీసుకుంటున్నా, అడుగుతున్నా ఎంత కిలో అంటే 300 అంటుండ అతను. అవునా, ఎల్లిపాయలు అయితే మార్కెట్లో బాగానే ఉంటాయి. నేను విడిగా తీసుకుంటే మనకు కష్టం. ఎంతకు తీసుకున్నావు మరి? నేను హాఫ్ కిలో 150కి తీసుకున్నాను. ఓకే ఓకే, చూసారా ఫ్రెండ్? మార్కెట్లో ఎంతమంది జనం ఉన్నారో, ఫుల్ జనము. అన్నీ తాజా తాజా ఆకుకూరలు, కూరగాయలు మస్తు ఉన్నాయి. ఇటు పక్కన చూడలే కానీ నేను చూశాను, వీడియో తీశాను కదా ఇప్పుడు. చూడు ఎంత బాగుందో. అవును, మొత్తము ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు అన్నీ చాలా. నేనైతే మొత్తం బ్యాగ్ పట్టుకొని వచ్చేసాను ఫుల్గా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది మార్కెట్లో. మంచిగా అమ్మవారి టెంపుల్ ఉంది, దండం పెట్టుకున్నాం. ఫ్రెష్ కూరగాయలు తీసుకున్నాం. ఆ నుంచి ఇక మార్కెట్ మొత్తం తిరిగినాం ఇద్దరం. ఇటుపక్క నేను అంతా చూపిస్తున్నాను, వాటి తీసుకుంటాం. ఏంటది? ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ, నిమ్మకాయలు అన్నీ తీసుకున్నా. కూరగాయలు, క్యారెట్ తర్వాత అవి తర్వాత తీసుకుంటాం, ముందు ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం, చూసి వచ్చిన ఇందాక. నేను అక్కడ ఉన్నాయని వెళ్దాం. నేను అది తీసుకున్న ఏం చేసిన, ఇటు చూసిన మార్కెట్ అంతా నిండుగా ఉంది. ఫ్రెష్ కళకళలాడతావు కూరగాయలు. చూడు ఎంత ఫ్రెష్ ఉన్నాయో. అంతా జనమే, మంచిగా ఈవినింగ్ టైం కదా. ఫ్రెష్ కూరగాయలు చూసావా? చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఇంకో ఇక్కడ కుప్పలు పెట్టి కూడా అమ్ముతున్నారు కొన్ని. ఇట్లా అంటే కిలో ఉంటుంది, అర్ధ కిలో ఉంటుంది తెలియదు, బట్ మంచిగా ఉంటుంది. 20 రూపీస్ అలా అమ్ముతారు. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కూరగాయలు. ఇవన్నీ ఫ్రెష్ టమాటాలు. నువ్వే కదా? నేనే టమాటాలు తీసుకుంటున్నాను. కిలో ఎంత అని అడిగితే ఆమె 30 రూపీస్ అని చెప్పింది. అంటే మార్కెట్లో తక్కువ ఉంటుందిలే కానీ 30 అంటే సర్లే వద్దులని ముందుకెళ్ళి తీసుకుందామని వెళ్తున్నాను. కానీ టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా. అవి ఏం టమాటాలు అంటే నాటు కాబట్టి టమాటాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని ఇవి క్యారెట్ జ్యూస్ చేసుకుంటాం మనం. క్యారెట్ ఇంకేం తీసుకున్నాం మనం? క్యారెట్, ఇంకోటి ఉంది పక్కన కీరా, దోసకాయ, కీరా, అవన్నీ తీసుకున్నాం. బీట్రూట్ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మార్కెట్లో నిజంగా. కానీ వేరే నీట్గా ఉన్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్నీ అక్కడనే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు మంచి అతను మంచి మాట్లాడుతుంది పాపం, పర్లేదు, కొంచెం కస్టమర్కి గౌరవిస్తాను. అవును. బీట్రూట్ కిలో తీసుకున్నాను, అది క్యారెట్ కిలో తీసుకున్నాను, మళ్ళీ దోసకాయ కిలో తీసుకున్నాను పప్పులోకి. ఇంకేం తీసుకున్నాను, ఇంకా చాలా తీసుకున్నాను. అది కానీ ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంది. అవును, చాలా బాగున్నాయి. క్యారెట్ కూడా బాగుంది. నేను ఒకటి తిని చూశాను, చాలా తీయగా ఉంది, బాగుంది. అవును, చాలా బాగుంది. ఇది ఏదే నువ్వు నాకు ఇస్తున్నావు, ఈ లోపు నేను తిన్నా ఒకటి, అందుకే అతనికి ఇచ్చాను చెప్పిన. చాలా మార్కెట్లో మాత్రం ఫ్రెష్. మార్కెట్ నుంచి తెచ్చుకుంటే బెటర్ అబ్బా. మన ఇంటి ముందు తెచ్చుకుంటే అంత అన్ని ఎక్కువ రేట్లు ఉంటాయి, రేట్లు ఎక్కువ ఉంటాయి. ఫ్రెష్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. అవును, అందుకే చాలా మంది జనం. చూడు ఎంత క్రౌడ్ ఉన్నారో, ఫుల్ ఉన్నారు మార్కెట్ నిండా జనం. ఇదేంది? కీరా కదా, కీరా తీసుకున్నాము కిలో. అవన్నీ తీసుకున్నాము. దాని తర్వాత ఇక మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ఇంకా చూడు ఫుల్ ఆ నుంచి ఇలాగ ఎంత ఉందో. అవును, మార్కెట్ ఫుల్ ఉంది ఫ్రెండ్. ఎప్పుడన్నా మీరు మాత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకోండి, కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. బయట కొనొద్దు, ఎక్కువ శాతం ఎక్కువ రేట్లు ఉంటాయి. రేట్లు ఉంటాయి. ఒక 2-3 డేస్వి ఉంటాయి ముందువి. అవి ఇవైతే ఫ్రెష్గా ఉంటాయి చాలా. అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి వేస్తారు కదా. అవును, మార్కెట్. ఇంకేదో తీసుకుంటున్నాను అక్కడే, ఇంకేదో తీసుకుంటున్నావు ఇంకా. నేనా పచ్చిమిర్చి తీసుకున్నానేమో, పచ్చిమిర్చి ఏదో తీసుకున్నాను. అవును, చూడవా ఫ్రెష్గా వచ్చి మార్కెట్ అంతా ఫ్రెష్గా ఉంది. నాకు అదే నచ్చింది బాగా. ఇంకా అయిపోయినట్టుంది మార్కెట్ కదా. తీసుకుందాము ఇంకా కూర. ఇది ముందు టమాటాలు తీసుకుందామని ముందుకు వెళ్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి. వాళ్ళందరూ ఈ ఎంప్లాయీస్కి మాత్రం మంచిగా ఉంటుంది. సాయంత్రం పూట వచ్చి నీట్గా మార్కెట్కి వెళ్ళి ఇద్దరు భార్య భర్తలు వచ్చి మంచిగా తీసుకెళ్తారు. అక్కడేదో తీసుకుంటాం. ఇంకా నేను పచ్చిమిర్చి ఏదో నిమ్మకాయలు 10కి 4 ఇచ్చాడు తెలుసా. పెద్ద పెద్దగా ఉన్నాయి అవి. చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. అవును, 10కి 4 తీసుకున్నా. అందుకే మార్కెట్కి వెళ్తే ఒకరోజు కేటాయించిస్తేనే బెస్ట్ మార్కెట్కి వెళ్ళి. మనకైతే నిమ్మకాయలు 5 రూపాయలు ఒకటి ఇస్తారు ఇంటి దగ్గర. అవును, అది కూడా మాడిపోయి ఉంటుంది. చిన్న చిన్నగా ఉంటాయి అవి కూడా. ఇవి 20 రూపాయల కుప్ప. అంటే ఏంటి? పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా, చాలా బాగున్నాయి. అవును, తీసుకున్నా 20 రూపాయలు. కానీ ఆ మార్కెట్ నిండా నేను చూసిన, గమనించిన ఫ్రెష్గా ఉన్నాయి. ఏ కూరగాయలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి. ఏ షాప్ దగ్గరైనా అందరు ఫ్రెష్గా ఉన్నాయి. టమాటాలు తీసుకుంటున్నాయి. ఈ అవ్వ 15 రూపాయల కిలో ఇచ్చింది.
3 కిలోలు టమాటా తీసుకున్నా నేను. 3 కిలోలా? 3 కిలోలు ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు, అవి కూడా మన నాటు టమాటాలు. బెంగళూరు అయితే టేస్ట్ రావు కానీ. లేదు లేదు, అవి కొనం ఎక్కువ శాతం మనం. అవును. సరే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్, నెక్స్ట్ మళ్ళీ వీడియో కలుద్దాం.